నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి భారతదేశంలో ఇంకా 20 నుంచి 28% ప్రాంతాలలో విద్యుత్ లేదు, చీకట్లు ఉన్నాయి. అంటే కరెంటు లేని ప్రాంతాలు 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం ఊహిస్తామా? జరిగింది. అలాంటిది మోడీ సర్కార్ మౌలిక వస్తువులు ఎస్పెషల్లీ పవర్ అన్నటువంటిది సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది. మారుమూల ప్రాంతాలకు కూడా, అందుకనే చైనా సరిహద్దులు, పాకిస్తాన్ సరిహద్దులు అన్ని ప్రాంతాల్లో కూడా చిట్ట చివరి ఏరియా వరకు మంచినీళ్ళు, అట్లాగే పవర్ ప్రొడక్షన్ అన్నటువంటి చేసుకొచ్చింది. పవర్ అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటిది బీజాపూర్లో ఉన్నటువంటి తిమ్నార్ అనే విలేజ్, తిమ్నార్ అనేటటువంటిది బీజాపూర్లో మారుమూలన చిట్ట చివరి ప్రాంతాలు అనమాట. అక్కడ ఇంతవరకు దీపాలతోనే, గుడ్డి దీపాల వెలుగులోనే, కిరోసిన్ దీపాల వెలుగులోనే ఉంటారు. అలాంటిది 8 దశాబ్దాల తర్వాత అక్కడ పవర్ వచ్చింది. 2034 నాటికి కంప్లీట్గా దేశంలో క్లియర్ చేసే ప్రక్రియలో ఉన్నారు.